హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ నేను తీసుకునే డ్రింక్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఈరోజు నేను మునగాకు పౌడర్ వాటర్ తాగుతున్నాను అనమాట. అంటే మునగాకుని ఎండబెట్టి పొడి చేసినటువంటి పౌడర్ ఇది. దీన్ని ఒక కప్లోకి తీసుకొని దానిలో కొద్దిగా తేనె యాడ్ చేసుకొని వామ్ వాటర్ వేసుకొని కలుపుకొని తాగుతాను. సో మునగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మునగాకులో మనకి ప్రోటీన్స్, మినరల్స్, ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లావనాయిడ్స్ లాంటివి చాలా ఉంటాయి. ఇది మన లివర్ హెల్త్కి, కిడ్నీ హెల్త్కి, హార్ట్ హెల్త్కి, లంగ్స్కి అన్నిటికీ కూడా మంచిది. అండ్ అలాగే మన స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఇది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. దీనిలో పాలల్లో ఉండే కన్నా 14 టైమ్స్ ఎక్కువ కాల్షియం ఉంటుంది. పాలకూరలో ఉండే కన్నా 9 టైమ్స్ ఎక్కువ ఐరన్ ఉంటుంది. క్యారెట్లో కన్నా 2 రెట్లు ఎక్కువ వైటమిన్ ఏ ఉంటుంది. బనానాలో కన్నా 6 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో పొద్దున్నే ఎంటీ స్టమక్తో మనము మొరింగా జ్యూస్ తీసుకోవడం, జ్యూస్ అంటే పచ్చి ఆకులను కూడా జ్యూస్ చేసి తీసుకోవచ్చు, బట్ అది కొంచెం లెందీ ప్రాసెస్, ఎవ్రీడే చేయాలంటే కష్టం కాబట్టి నేను ఈ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసుకొని తాగేస్తున్నాను అనమాట. ఓన్లీ పౌడర్ తాగితే కొంచెం చేదుగా అలాగా ఉంటుంది. సో అందుకని కొంచెం హనీ మిక్స్ చేసుకొని తాగేస్తున్నాను. సో నాకైతే మంచిగానే సూట్ అయింది అని అనిపించిందండి. రోజు కాకపోయినా అప్పుడప్పుడు అన్న తాగితే బెటర్. ఏదైనా సరే ఒకటే దాన్ని కంటిన్యూగా తాగకుండా మనము చేంజ్ చేస్తూ ఉంటే బెటర్ అనమాట. సో అందుకని ఈరోజు తీసుకున్న మార్నింగ్ డ్రింక్ అయితే నాది మొరింగా పౌడర్. మిగతా పౌడర్స్ లాగా ఇది అంత ఈజీగా వాటర్లో మిక్స్ అయిపోదండి. సో కొంచెం ఎక్కువ కలపాల్సి ఉంటుంది. బట్ అక్కడక్కడ కొంచెం లంప్స్లో ఉన్నా నేను తాగేస్తాను అనమాట. ఇన్ కేస్ మీరు అలా తాగలేకపోతే ఒకసారి బ్లెండ్ చేసుకొని తాగొచ్చు. ఏది తీసుకున్నా సరే మనం కూర్చొని రిలాక్స్డ్గా సిప్ బై సిప్ ఆస్వాదిస్తూ తీసుకోవడం బెటర్. అప్పుడే మన బాడీకి పడుతుంది అని అనిపిస్తుంది. సో ఇప్పుడు బయట వెదర్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ ఎలా అయితే మారుతున్నాయో దాన్ని బట్టే మన బాడీ పైన ఎఫెక్ట్స్ కూడా మారుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అనుకోండి, కంటామినేషన్ ఎక్కువగా ఉంటుంది, బ్యాక్టీరియా త్వరగా గ్రో అవుతుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే మన ఫుడ్లో కానీ మన కేర్ తీసుకునే విషయాల్లో కానీ మార్పులు జరుగుతూ ఉండాలి కదా. సో అలాగా ప్రతి ప్రోడక్ట్ అందరికీ ఒకటే లాంటి ఈక్వల్ రిజల్ట్స్ ఉంటాయి, అందరికీ పడతాయి, అది న్యాచురల్ ప్రోడక్ట్ అయినా సరే అని ఏమీ ఉండదండి. మనకి మారుతూ ఉంటుంది, పర్సన్ టు పర్సన్ బాడీ చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే మన బాడీ యాక్సెప్టెన్స్ కానీ దాని రిసీవింగ్ కానీ కూడా మారుతూ ఉంటుంది. సో ఒకేలాంటి రిజల్ట్స్ అందరికీ ఉండవు. నేనేంటంటే డీటాక్స్ డ్రింక్ అనేసరికి ఒకటే వాడకుండా ఐ కీప్ చేంజింగ్ అనమాట. సో అందుకని ఈరోజు అయితే నేను మొరింగా లీవ్స్ వాటర్ తాగాను కదండి, అది నాకు బాగానే అనిపించింది. మీరు ట్రై చేయండి, బాగానే అనిపించి మీకు సెట్ అయింది అని అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమందికి పడకపోవచ్చు. ప్రోడక్ట్స్ కూడా ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. అంతే ఇంకా కొత్త ప్రోడక్ట్స్ కొత్తగా లాంచ్ అవుతూనే ఉంటాయి. ఇట్లా మాట్లాంటి వాళ్ళని ఏంటంటే ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయింది అనుకోండి, దాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తారు ఎవరైనా సరే. ఇంకొక మనిషి కొంటేనే ఇంకొక మనిషి బతుకుతాడు. అది ఏ బిజినెస్ అయినా సరే అంతే. అది చిన్న పునుగుల షాప్ వేసుకునే వాళ్ళైనా సరే, పెద్ద మల్టీనేషనల్ కంపెనీ అయినా సరే, ఇంకొక మనిషి కొన్ని డబ్బులు ఇస్తే తప్ప ఎవ్వరూ సంపాదించుకోరు. సో ఏదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు దాన్ని మార్కెటింగ్ చేసుకుంటారు. సో అలాగా నేను కూడా చాలా రకాల ప్రోడక్ట్స్ మీకు చూపిస్తూ ఉంటాను. ఈ ప్రోడక్ట్ వచ్చింది. అదేంటంటే మీకు ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో, ఇవి కొత్తగా లాంచ్ అయినాయి అని మీకు తెలియజేయడం కోసమే. చూపించిన ప్రతి ప్రోడక్ట్ని మీరు వాడేయాలని కాదు. అండ్ మేము చూపించేది ఏంటంటే జనరలైజ్డ్గా చూపిస్తాం. ఇది కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్, ఇది ఇలాంటి ప్రోడక్ట్ అని చెప్పి, నాట్ టు ద పర్టికులర్ పర్సన్ కదా. సో ఆ పర్టికులర్ పర్సన్కి సూట్ అయ్యేది ఏంటి అనేది మేము చెప్పలేం. అది ఖచ్చితంగా ఒక డర్మటాలజిస్టే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మన స్కిన్ని చెక్ చేసి మీ స్కిన్ ఇలా ఉంది, మీ ప్రాబ్లం ఇది, దీనికి ఇవి వాడాలి అని ఒక డర్మటాలజిస్ట్ అయితేనే సజెస్ట్ చేయగలరు. మేము జస్ట్ ఆ ప్రోడక్ట్ గురించి ఈ ప్రోడక్ట్లో ఇది ఉంది ఇట్లా అని మాత్రమే చెప్పగలం. సో మనం పర్చేస్ చేసుకునేటప్పుడు కానీ ఏదైనా యూజ్ చేసేటప్పుడు కానీ మైండ్ఫుల్గా యూజ్ చేయాలన్నమాట. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం ఇదంతా కష్టం అని అనుకుంటే మీరు క్యూర్ స్కిన్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే నేను పర్సనల్గా క్యూర్ స్కిన్ ఆల్మోస్ట్ 2 years నుంచి ట్రై చేస్తున్నాను. నేను ఇదేదో అద్భుతాలు మెరాకిల్స్ జరిగిపోతాయని నేను అస్సలు చెప్పట్లేదండి. నా స్కిన్కి అది సూట్ అయింది. నాకు ఇంకా అడ్వర్స్ ఎఫెక్ట్స్ కలగలేదు. నాకు డ్రైనెస్ ప్రాబ్లం అది పోయింది. ఎస్పెషల్లీ ద ఫేస్ వాష్ నాకు పర్ఫెక్ట్గా సూట్ అయింది. సో అందుకని నేను అదే యూజ్ చేస్తున్నాను అనమాట. నా కిట్ అయిపోయిన ప్రతిసారి నేను ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను. మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూపించాను కదండి, ఇదిగోండి నేను యూజ్ చేసేది ఇది జెంటిల్ క్లెన్స్ ఫేస్ వాష్ అనమాట. ఇది
సో జెంటిల్గా స్కిన్ని క్లీన్ చేస్తుంది అండ్ నాకు ఎక్స్ట్రా ఆయిల్ని స్ట్రిప్ ఆఫ్ చేసినట్టు అట్లా ఏమీ అనిపించదు. అందుకని నాకు అది బాగానే సూట్ అయిందని నేను అదే వాడుతున్నా. అండ్ క్యూర్ స్కిన్లో కూడా ఎప్పుడు ఒకటే ప్రోడక్ట్స్ వస్తాయని ఏం లేదండి. క్లైమేట్కి తగ్గట్టుగా, మన వెదర్కి తగ్గట్టుగా ఎలా అయితే మన స్కిన్ మారుతుందో, మన ఫొటోస్ ఎలా అయితే అప్లోడ్ చేస్తామో దాన్ని బట్టి కూడా మన ప్రోడక్ట్స్ మారుతుంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. నాకు మొన్న బిఫోర్ కిట్లో వచ్చిన సన్ స్క్రీన్ అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది, కొద్దిగా ఉంది. ఇక్కడ చూసినట్లయితే SPF 30 వచ్చింది. అండ్ ఇప్పుడు అంటే లాస్ట్ మంత్ నేను ఆర్డర్ చేసుకున్నాను ఒక కిట్, దానిలో వచ్చిందేమో ఇది అయితే SPF 50+ ఉందన్నమాట. సో అంటే మనకి వెదర్కి తగ్గట్టుగా క్లైమేట్ ఎలా అయితే చేంజ్ అవుతుందో మన ప్రోడక్ట్స్ కూడా చేంజ్ అవుతాయి. అండ్ వాటి వెనక ఇంగ్రీడియంట్స్ కూడా మారుతాయి. నేను అదే చూస్తాను అనమాట, ఈసారి ఏమన్నా ఇంగ్రీడియంట్స్ మారినాయా లేదా. ఎందుకంటే ట్యూబ్ అంత సేమే ఉంటుంది, బట్ ద ఇంగ్రీడియంట్స్ విల్ చేంజ్. సో అట్లా మన ఫేస్ ఒకలా ఉంటుంది, సమ్మర్లో ఒకలా ఉంటుంది. సో దాన్ని బట్టి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో స్కాన్ చేసి దాన్ని బట్టి డర్మటాలజిస్ట్ మనకు ఒక కిట్, పర్సనలైజ్డ్ కిట్ మన స్కిన్కి సూట్ అయ్యేది ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి మనకి ఆ కిట్లో వస్తాయి. దీనిలో 4 to 5 ప్రోడక్ట్స్ రావచ్చు. అలాగే ఈ రెండింటితో పాటు నాకు వచ్చింది ఇది మాయిశ్చరైజర్. సమ్మర్ కాబట్టి మాయిశ్చరైజర్ కూడా చూసారు కదా. ఇది కూడా నాకు ఎలాంటి పీ సైజ్, ఇట్లా చిన్న బఠానీ సైజ్ అంత మాత్రమే అప్లై చేసుకోమన్నారు. జస్ట్ ఇలా అనేసి స్కిన్లోకి బ్లెండ్ అయిపోతుంది అనమాట. ఇదైతే నైట్ క్రీమ్, ఇది నైట్ టైమే యూజ్ చేస్తాం. ఇది కూడా అంతే చిన్నది, మల్టీ యాక్టివ్ కరెక్టర్ అనమాట. ఇక్కడ స్పాట్స్ ఉంటే అవి పోవడానికి కొద్దిగా తీసుకొని ఆ స్పాట్స్ పైన మాత్రం అప్లై చేసేసుకొని పడుకోవడం. మీరు మార్కెట్లో వచ్చే ప్రతిదీ వాడేమని నేను చెప్పను, జస్ట్ మీకు ఇది వచ్చింది అని మాత్రమే చెప్తాను అనమాట. అలాగే క్యూర్ స్కిన్ కూడా ఒకవేళ మీరు ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే నా కూపన్ కోడ్ కూడా ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా పొందొచ్చు, 250 రూపీస్. ఎందుకంటే కిట్లో మనకు అన్నీ వచ్చేస్తాయి, లైక్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, వాట్ ఎవర్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేసి. ఇదేంటంటే మన ఎవ్రీడే యూజ్ చేయడానికి స్కిన్ కేర్ కిట్ అనమాట. అందుకని మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే మీరు ట్రై చేయండి అనే చెప్తాను. మీకు బాగుంటే మీరు కంటిన్యూ చేయొచ్చు, లేదు అంటే అక్కడితో వదిలేసేయచ్చు. ఎందుకంటే మీ స్కిన్కి ఏం పడుతుంది అన్నది మీరే ఫిగర్ అవుట్ చేసుకోవాలి. సో ఈరోజు అయితే మేము ఎలా అయితే మన బాడీని డీటాక్స్ చేసుకోవడానికి ఎలా అయితే స్టార్ట్ చేసామో అలాగే ఇంటిని కొంచెం క్లీన్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. ఎస్పెషల్లీ ద బెడ్ అండ్ ద డైనింగ్ టేబుల్ ఇవన్నీ కొంచెం క్లీన్ చేసి కొంచెం పొజిషన్స్ అవి మార్చడం, ఏదో కొత్తదనం తేవాలని అనుకుంటున్నాం. పిల్లలు కూడా బోర్గా ఉన్నారు, చూస్తూ ఉంటే ఫోనే చూస్తుంటారు. అందుకని వాళ్ళని కూడా పనిలో పెడదామని క్లీనింగ్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో లెట్స్ గో. సో మా డైనింగ్ టేబుల్ పైన లోపల ఒక క్లాత్ వేసి పైన ఒక షీట్ వేస్తాను అని మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేశాను కదండి. డైనింగ్ టేబుల్ పైన క్లాత్ అది వేసుకుంటాం, ఎందుకంటే మాది మిర్రర్ అనమాట. డైనింగ్ టేబుల్ మిర్రర్ కాదు, గ్లాస్కి మిర్రర్కి చాలా తేడా ఉంది. నేను ఎప్పుడు గ్లాస్ని పట్టుకొని మిర్రర్ అంటూ ఉంటానండి. మా వారు అది మిర్రర్ కాదు గ్లాస్ అంటూ ఉంటారు. మాది గ్లాస్ డైనింగ్ టేబుల్ అనమాట. సో దానిపైన డైరెక్ట్గా పెడితే మనకు గీతలు పడతాయని కొన్ని రకాల చిన్న మ్యాట్స్ కూడా వాడాను కొన్ని రోజులు. దాన్ని కూడా మనం మారుస్తూ ఉంటాం కదా. అలాగా నా పాత శారీ ఒకటి ఉంటే అది వేసి దానిపైన ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ షీట్ ఉంటుంది కదా, అది వేసేస్తున్నాను. ఈ డైనింగ్ టేబుల్ షీట్లు వాష్ చేయడం చాలా కష్టం అండి, ఎందుకంటే ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదా, అవి మొత్తం ఇలా పరిచి బాత్రూంలో క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దానిలోకి వాటర్ ఇంకవు కదా. సో అందుకని ఎప్పుడు ఇవి క్లీన్ చేయాలన్నా సరే డైరెక్ట్గా టేబుల్ పైనే క్లీన్ చేసి ఆ తర్వాత జస్ట్ జాడించి ఆరేస్తూ ఉంటాను అనమాట. సో అందుకని ముందు ఫస్ట్ అంతా స్ప్రే చేసేసి మొత్తం సోప్ పెట్టేసి మొత్తం స్క్రబ్బర్ తోటి అంతా క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే దానిపైన రోజు తింటాం కాబట్టి రకరకాల మరకలు ఇవన్నీ అయితే పడుతూనే ఉంటాయి. బట్ ప్లాస్టిక్ షీట్ వల్ల, ట్రాన్స్పరెంట్ షీట్ వల్ల ఏంటంటే మనం క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట, అంటే ఇలా టేబుల్ పైన ఉన్నప్పుడు. సో ఇదిగోండి ఇలాగ మొత్తం అంతా క్లీన్ చేస్తున్నా. పిల్లలేమో మిగతా అన్ని సర్దమన్నా అనమాట, హాల్లో సోఫా దగ్గర కానీ టీవీ దగ్గర కానీ అలా సర్దమన్నా. ఎందుకంటే హాలిడేస్లో ఇప్పుడు పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయారు అనుకోండి, మనం ఇల్లంతా సర్దేసుకుంటాం, సాయంత్రం వరకు ఇల్లు అలా నీట్గానే ఉంటుంది. కానీ పిల్లలు ఇంట్లోనే ఉన్నప్పుడు ఒక పక్క సర్దుతుంటే ఒక పక్క మళ్ళీ మెస్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒకటి ఆడడానికి తీస్తారు, లేకపోతే ఇంకేదో అన్నీ అలా తీస్తూనే ఉంటారు. సో అప్పుడప్పుడు సర్దండి అని చెప్పి పిల్లల చేత సర్దిస్తూ ఉంటాను. అండ్ అలాగే ఏ పనైనా సరే, క్లీనింగ్ పనులు కానీ ఏవైనా సరే పిల్లల చేత కూడా చేయిస్తూ ఉంటానండి. ఎందుకంటే బాయ్స్ అయినా సరే వాళ్ళకి అన్నీ రావాలి. ఇల్లు నీట్గా పెట్టుకోవడం అనేది ఓన్లీ ఆడపిల్లల పని మాత్రమే కాదు. అంటే మన జనరేషన్లో మనకు అలాగా అలవాటు అయిపోయింది, బట్ నెక్స్ట్ జనరేషన్స్ అలా ఉండవు. సో ప్రతి ఒక్కళ్ళు అన్ని పనులు చేసుకోవాలి. ఆడవాళ్ళైనా ఇంటి పనులు చేసుకోవాలి, ఆఫీస్ పనులు చేసుకోవాలి, వాళ్ళు సొంతగా ఎర్న్ చేసుకోవాలి, ఇవన్నీ ఉండాలి. మగపిల్లలైనా బయట పనులు చేసుకోవాలి, ఇంటి పనులు, కుకింగ్లు, క్లీనింగ్లు లాంటివి కూడా చేసుకుంటూ ఉండాలి అని అనుకుంటాను. సో దట్ అది వాళ్ళకే ఈజీ అవుతుంది అన్నమాట నెక్స్ట్ లైఫ్. సో అందుకని వాళ్ళ పిల్లల చేత అన్నీ చేయిస్తానండి. వాళ్ళు కుక్ చేస్తారు, క్లీనింగ్లు చేస్తారు, బాత్రూమ్లు కూడా కడుగుతారు చివరికి. అంటే అది మనం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఫన్ వేలో, ఫన్ యాక్టివిటీ లాగా స్టార్ట్ చేసాం అనుకోండి, వాళ్ళకు కూడా అంత అనిపించదు. అబ్బో ఇది క్లీనింగ్గా అలానని మనం ఇలాంటివి ఏమన్నా అన్నాం అనుకోండి, వాళ్ళకి అదే ఇంప్రెషన్ ఉంటుంది. అందుకంటే మనం ఏదైతే చేస్తూ ఉంటామో మనల్ని చూసి పిల్లలు ఫాలో
ఫాలో అవుతారు కదా. సో అందుకని పిల్లల చేత కూడా మేము ముగ్గురం కలిసి ఒక ఆటలాగా బాత్రూమ్స్ అవి క్లీన్ చేయడం కానీ, ఎందుకంటే వాటర్లో ఆడుకోవాలంటే పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ అలా అలవాటు చేసాం అనమాట. ఇంక ఇప్పుడు నార్మల్ వాళ్ళకి బాత్రూమ్ క్లీన్ చేయడం నార్మల్గానే అనిపిస్తుంది. అండ్ బెడ్ సెట్ చేసుకోవడం, బట్టలు ఎప్పటికప్పుడు మడత పెట్టి షెల్ఫ్లో పెట్టుకోవడం లాంటివన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు డైనింగ్ టేబుల్ కూడా కొంచెం లుక్ మారుద్దాము అని చెప్పి, లుక్ మార్చడం అంటే ఏముందండి, డైనింగ్ టేబుల్ని అయితే మార్చలేం కదా, దానిపైన వేసి క్లాత్ని మారుస్తాం అనమాట. సో అందుకని పాతవి తీసేసి అవి వాష్ చేయడానికి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇంకొక కొత్త టేబుల్ మ్యాట్ వేసాను అనమాట. ఇది మొన్న నుమాయిష్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. ఎందుకంటే నుమాయిష్లో టేబుల్ మ్యాట్స్ చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి. విడిగా మాకు ఇక్కడ ఇంటి దగ్గర చాలా ప్రైజీ ఉంటాయి. సో అందుకని నుమాయిష్లో నేను ఒక 2-3 రకాల టేబుల్ మ్యాట్స్ అయితే తీసుకున్నాను. అండ్ మా టేబుల్ పైన డెకరేటివ్ పీసెస్ లాంటివి ఏమీ పెట్టనండి, ఎందుకంటే మా స్టఫే చాలా ఉంటాయి. పచ్చళ్ళు, పొళ్ళు, నెయ్యిలు, ఫ్రూట్స్, ఎగ్స్ ఇట్లాంటివన్నీ టేబుల్ పైనే ఉంటాయి అనమాట. అండ్ ఎగ్స్ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టను. సో అందుకని ఎగ్స్ కూడా మా టేబుల్ పైనే ఉంటాయి. అందుకని ఇంకా డెకరేటివ్ స్టఫ్ లాంటివి ఏమి ఉండవు, డిజైనర్ పీసెస్ లాంటివి అలాంటివి ఏం పెట్టను. అంటే కొంతమంది ఫ్లవర్ వాజ్లు అట్లాంటివి కూడా పెడుతూ ఉంటారు, కానీ నాకు మా ఇంట్లో ఏం వర్కౌట్ కావు. పైగా మేము అందరం ఒకేసారి తింటాము 5 కూర్చొని. సో నాకు స్పేస్ ఎప్పుడు కావాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఎక్కువ పెట్టను. ఫ్రూట్స్, ఎగ్స్, పచ్చళ్ళు, పొళ్ళు, నెయ్యిలు ఇలాంటివి మాత్రమే ఉంటాయి. ఇదిగోండి మా డైనింగ్ టేబుల్ అయితే మొత్తం నీట్గా సెట్ చేసి కొత్త టేబుల్ మ్యాట్ వేసేసరికి ఒక కొత్త ఫ్రెష్ లుక్ అనిపిస్తుంది కదా. సో ఇట్లా సెట్ చేస్తాం పిల్లలు నేను కలిసి. నెక్స్ట్ ఇంక వెళ్ళిపోయాము బెడ్రూమ్లోకి. బెడ్రూమ్ కూడా ఏంటంటే బెడ్ కింద చాలా దుమ్ము పేర్కొంటూ ఉంటుంది, ఎందుకంటే బెడ్ ఎంత మెయిడ్ ఊడ్చినా సరే మంచం కింద దాకా వెళ్ళదు కదా. అండ్ దట్టు మా బెడ్రూమ్లో బెడ్ ఏంటంటే స్టోరేజ్ బెడ్, కింద అన్ని డస్క్లు ఉంటాయి. సో అందుకని పెద్దగా చీపురు వెళ్ళదు, కొద్దిగా వెళ్తుంది. సో ఈరోజు ఏంటంటే బెడ్ సెట్టింగ్ కూడా మారుద్దాము అని అనుకున్నాము. అంటే మాది ఎప్పుడు విండో సైడ్ హెడ్ ఉంటుందన్నమాట, అలా కాకుండా కొంచెం దాన్ని అడ్డంగా తిప్పుదాము అని చెప్పి అందరం కలిసి బెడ్ మూవ్ చేస్తున్నాం. అండ్ ఈ బెడ్ ఎంత బరువు ఉంటుందోనండి, అసలు ఒక్కళ్ళో ఇద్దరు వాళ్ళు మూవ్ చేయడం అస్సలు వీలు కాదు. అందుకని అందరం కలిసి దాన్ని మెల్లమెల్లగా 1, 2, 3 పుష్ అనుకుంటూ పుష్ చేసి ఆ బెడ్ని అయితే మార్చి ఇంకా మొత్తం క్లీన్ చేస్తున్నాం అనమాట. ఇంకా బెడ్ తీయంగానే ఉంటుంది చూడండి చెత్త, గాలికి అన్నీ దాని కిందికి వెళ్ళడం, అవి మళ్ళీ బయటికి రాకపోవడం, ఇలాగ చాలా ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు అన్నా సరే మనము బెడ్ జరిపి క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇక్కడే పడుకుంటాం కదా, అలర్జీస్ కానీ డస్ట్ అలర్జీస్ ఇట్లాంటివి ఉన్నవాళ్ళు చాలా సఫర్ అవుతారు. సో అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి, కనిపించని బ్యాక్టీరియా చాలా ఉంటుంది. సో బెడ్ పొజిషన్ కూడా మార్చేసి మంచి ఫ్రెష్ బెడ్షీట్స్ వేసేసి ఇదిగోండి ఇలా సెట్ చేశాను అనమాట. ఈసారి నిలువుగా ఉండేదాన్ని అడ్డంగా తిప్పేసా. కానీ పడుకునేటప్పుడు హెడ్ ఎట్ సైడ్ పెడుతున్నాం అన్నది చూసుకోండి, ఎందుకంటే ఉత్తర దిక్కుకి తల పెట్టి పడుకోకూడదు అని అంటారు. సో అందుకని తూర్పు కానీ పరమడ కానీ అట్లాగా మోస్ట్లీ ప్రిఫరబుల్ అనమాట. జస్ట్ చేంజ్ కోసం అని నేను ఇలా తిప్పి మార్చాను. కొద్ది రోజులు ఇలా ఉంచి మళ్ళీ మార్చేద్దాము అనుకున్నాం, ఎందుకంటే నా వర్కింగ్ స్పేస్ అక్కడ నా టేబుల్ ఉంటుంది కదండి, అక్కడ చైర్ పట్టట్లేదు అన్నమాట. చైర్లో కూర్చొని టేబుల్ పైన వర్క్ చేస్తాం కదా, అది కుదరలేదు, చైర్ పక్కకు పెట్టాల్సి వచ్చింది. జస్ట్ ఓకే మార్చాం కదా, కొద్ది రోజులు అయితే ఇలా ఉంచుదాము అని ప్రస్తుతానికైతే ఇలా సెట్ చేసుకున్నాము. ఇంకా ఈ 2 సెట్ చేసుకున్న తర్వాత ఇవాళ చాలా క్లీనింగ్ ఇంకా అని చెప్పి నెక్స్ట్ కిచెన్లోకి వచ్చేసి మరి ఇంత హెల్ప్ చేశారు కదా పిల్లలు, మరి వాళ్ళకి యమ్మీ ఏమైనా చేసి పెట్టాలి కదా అని చెప్పి వాళ్ళ కోసం కుల్ఫీ చేస్తున్నాను. ఆల్రెడీ కుల్ఫీ ప్రీమిక్స్ నేను ఎలా చేసి పెట్టుకుంటానో వీడియో షేర్ చేశాను కదండి. ఇన్ కేస్ మీరు మిస్ అయితే కనుక ఒకసారి చెక్ చేసేయండి. ఈ ప్రీమిక్స్ ఇంట్లో ఉందనుకోండి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇన్స్టెంట్గా మనం చాలా క్విక్గా మంచి టేస్టీ యమ్మీ కుల్ఫీస్ హెల్దీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో ఆ ప్రీమిక్స్ ఉండడం వల్ల పాలు కొంచెం బాయిల్ అయిన వాటిలో ఆ ప్రీమిక్స్ అందులో వేసేసి కలిపేస్తున్నా అనమాట. చాలా ఈజీ అండి. అండ్ చాలా స్టోరేజ్ కూడా, అంటే ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం చాలా నాళ్ళు దాన్ని స్టోర్ చేసేసుకోవచ్చు. పెద్ద లెందీ ప్రాసెస్ లేకుండా అయిపోద్ది కాబట్టి మనకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సమ్మర్స్లో పిల్లలు ఇట్లా చల్లగా ఏమైనా తినాలి అలా అని అనుకుంటారు కదా. సో అందుకని సమ్మర్ స్టార్టింగ్లోనే చేసి పెడతా అనమాట. ఈసారి నేను ఆ వీడియో పోస్ట్ చేయలేదు, కానీ లాస్ట్ టైం చేసిన వీడియో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. దీని రెసిపీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్ చేసేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. అండ్ మనకు కూడా ఇంట్లోనే చేసాం కాబట్టి కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అన్నమాట. మనం అందులో ఏం వేసామో మనకు తెలుసు కాబట్టి. బయట దొరికే ఐస్ క్రీమ్స్, కుల్ఫీస్ వీటిల్లో వాళ్ళు ఏం వేస్తారో తెలియదు, థిక్నింగ్ ఏజెంట్స్ లాంటివి వాడతారు. సో అవేం మనం ఇంట్లో వాడడం కాబట్టి మనం గిల్ట్ ఫ్రీగా పిల్లలకి ఇచ్చేయచ్చు. అండ్ ఈసారి కుల్ఫీలో ఏంటంటే కొద్దిగా కస్టర్డ్ పౌడర్ కూడా మిక్స్ చేసి వేస్తున్నాను, జస్ట్ టు గివ్ ఎ డిఫరెంట్ ఫ్లేవర్. ఆ ప్రీమిక్స్ తోటి ప్రతిసారి చేస్తూ ఉంటాను కదా, కొన్నిసార్లు ఆ ఫ్లేవర్ మార్చడం కోసం ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. అందుకని కొద్దిగా కస్టర్డ్ పౌడర్ని, 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వాటర్లో డైల్యూట్ చేసేసి ఆ మిక్స్లో కలిపేశాను. మరీ ఎక్కువ వేస్తే మళ్ళీ ఈ ఫ్లేవర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది, అందుకని కొద్దిగా వేసుకోవాలన్నమాట.
అండ్ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువ సేపు బాయిల్ చేయక్కర్లేదండి. అండ్ ఈ మొత్తం టోటల్ ప్రాసెస్ కూడా మనం సిమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే పాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కింద కొద్దిగా మాడినా సరే మొత్తం మాడు వాసన వచ్చి ఫ్లేవర్ అంతా మారిపోతుంది. సో అందుకని కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ దగ్గరే ఉండి సిమ్లో పెట్టుకొని మనం క్విక్గా జస్ట్ ఒక 5 minutesలో అయిపోతుంది, హార్డ్లీ ఇట్ టేక్స్ 5 minutes అంతే. సో అందుకని అది చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చేయాలి. అండ్ చల్లారిన తర్వాత వాటిని మన కుల్ఫీ మౌల్డ్స్లో వేసేసుకోవడమే. మన దగ్గర రకరకాల కుల్ఫీ మౌల్డ్స్ ఉంటాయి కదండి. నాకు ఎందుకో ప్రాపర్గా కుల్ఫీ తిన్న ఫీలింగ్ రావాలంటే ఇట్లాంటి మౌల్డ్స్లో ట్రై చేయాలి అనిపించి నేను లాస్ట్ టైం తెచ్చుకున్నాను ఇవి. అఫ్కోర్స్ అవి అల్యూమినియంవే, కానీ ఇట్లా మనము పుల్లకి పెట్టుకొని తింటే ఆ ఫీల్ బాగుంటుంది కదా అని చెప్పి ఇవి తెచ్చుకున్నాను అనమాట. సో వీటిలో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. అవి కాకుండా మన దగ్గర ప్లాస్టిక్ ఉంటాయి కదండి, ఐస్వి ఇన్బిల్ట్ స్టిక్స్ తోటి వస్తాయి కదా, వాటిల్లో కూడా వేసి పెట్టుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో. పొద్దున్నే చేసి పెట్టుకుంటే సాయంత్రం కల్లా మంచిగా ఫ్రీజ్ అయిపోతాయి. మనం ఇంకా హ్యాపీగా పిల్లలతో కూర్చుని ఎంజాయ్ చేస్తూ తినేయడమే అనమాట. సో ఈ కుల్ఫీ మౌల్డ్స్ అన్నిట్లో ఇవి వేసేసా. అండ్ అలాగే ఇంకొంచెం చాప్డ్ నట్స్ కూడా యాడ్ చేశాను అనమాట. కొంచెం బాదాం, పిస్తా, కాజు ఇవి కూడా యాడ్ చేశాను. అవి మన కుల్ఫీలో ఆ పప్పులు అవన్నీ డ్రై ఫ్రూట్స్ వస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది అండ్ ఆబ్వియస్లీ హెల్దీ కాబట్టి. సో ఇదిగోండి మొత్తం 6 ఉన్నాయి, 6 వేసేసా. అండ్ ఇంకొక ప్లాస్టిక్ ట్రే ఉందన్నమాట ఐస్ది, అందులో కూడా వేసి పెట్టేశాను. ఎందుకంటే ఎక్కువే చేశాను, ఆల్మోస్ట్ ఒక 1/2 లీటర్ పాలతో చేశాను కాబట్టి ఆల్మోస్ట్ నాకు ఒక 12 కుల్ఫీస్ దాకా అయినాయి. సో ఇట్లో ఈ స్టిక్స్ ఇన్సర్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మంచిగా చిల్ అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అందరం కుల్ఫీలు ఎంజాయ్ చేసేయడమే. సో మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మంచిగా ఫ్రీజ్ అయిన వీటిని ఇప్పుడు మనం డీమోల్డ్ చేసేద్దాము. డీమోల్డ్ చేయడానికి ఏంటంటే ఒకసారి ట్యాప్ కింద అంటే పైనుంచి వాటర్ వెళ్ళకుండా జస్ట్ కింద సైడ్ ఒకసారి ట్యాప్ కింద పెట్టేసి జస్ట్ ఒక 5-6 seconds అంతే, జస్ట్ అట్లా పెట్టి తీసేసి మనం దాన్ని రబ్ చేసి ఇట్లా రౌండ్గా తిప్పి తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది, మంచిగా వచ్చేస్తుంది అన్నమాట, ఎక్కడ విరగకుండా. ఫస్ట్ మూత తీసేసి ఇలాగా దాన్ని రౌండ్గా తిప్పాలి. తిప్పితే తిరిగింది అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అని అర్థం. ఇదిగోండి వచ్చేసి చూసారు కదా, సూపర్ టేస్టీగా వచ్చింది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.